మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఊరుగుపోయినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు సోఫారాణి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయన్నారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కంతి మధును గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, దూడల అనిత, కిష్టయ్య తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు షారాజీపేట, గుండ్లగూడెం గ్రామాల, కొలన్పాక గ్రామాల ప్రచారంలో పాల్గొంటా ఉన్నాను. ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటే మరింత గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఊర్లు అభ్యర్థుల వెనుక ర్యాలీ అవుతూ జై కొడతా ఉన్నారు. దీనికి శుభసూచకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇవాళ ఒక మంచి అభిప్రాయం ఇవాళ గ్రామాలలో ఉంది. రేవంత్ అన్న ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతా ఉన్నది. ఎందుకంటే మనం చూస్తాం 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి పోలేదు. ఆనాడు 10 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి ఇండ్లు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఇల్లు తప్పిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా రాలేదని చెప్పేసి వాళ్ళ గ్రామాలలో చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే రేషన్ కార్డు అనేది ప్రతి గ్రామంలో చాలా అవసరం ఉంటది. ప్రతి ఇంట్లో కూడా రేషన్ కార్డు ఉండాలని కోరుకుంటారు. 10 సంవత్సరాల కాలంలో ఎవరికి రేషన్ కార్డు రాలేదు. వాళ్ళ రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి, సన్న బియ్యం వస్తా ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు వస్తా ఉన్నాయి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వచ్చింది. అంతేకాకుండా ఇవాళ అన్ని గ్రామాలలో కూడా బీర్లయ్య గారు, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చెరువులన్నీ కూడా నింపినారని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు. అంటే దీన్ని మనకు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత మంచి అభిప్రాయం ఉందో మనకు అర్థమైతా ఉన్నది. ఒకటే మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు సోఫారాణి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాపై నమ్మకంతో బీర్లయ్య గారు టికెట్ ఇచ్చిండు. అన్నతో అధికారం ఉంది పార్టీ ఉన్నప్పుడు మనకు అక్కడ ఎంపీ ఉన్నాడు. ఏ నిధులు అయినా కొట్లాడి తీసుకొస్తే దమ్ము నాకున్నది, నేను చేయగలుగుతా. వేరే అధికారం లేని పార్టీకి ఓడైతే శూన్యం. అది ఇంకొకటి డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, కొత్తగడ్డకు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఈ ఎలక్షన్ ఉండడం వల్ల ఆగిపోయింది. నల్లబాయి నుండి తప్పే సమస్య లేదు, మడమ తిప్పే సమస్య లేదు. తప్పకుండా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే ఒక సోదరుడి వల్ల. ధన్యవాదాలు డైరెక్టర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టన్న. చిలుక మాటలతో మనం పనిచేస్తాం. 10 జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ ఈ 10 వార్డులు గెలిపియాలి. ఇతర 10 ఏళ్ళ సంవత్సరాలు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ అన్ని ఊర్ల కాలమైన మన షారాజీపేట